చెంప పగలగొట్టి దమయంతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాధ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనని విక్రమ్ తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా రాధను శోభనానికైతే ఒప్పిస్తాడు విక్రమ్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఎలాంటి అనుమానం రాకూడదని. వాళ్ళిద్దరిది 1 year అగ్రిమెంట్ మ్యారేజ్ అయినా సరే ఇంట్లో వాళ్ళకి ఆ విషయం తెలియదు కదా. విక్రమ్ అయితే తన చిట్టిని వెతకడం కోసమని అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుంటాడు. అక్కడ రాధేమో తన తండ్రిని కాపాడుకోవడం అని విక్రమ్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీళ్ళిద్దరికీ శోభన ఏర్పాటు అనగానే ఇద్దరు ముఖాల్లో ఒక రకంగా టెన్షన్ కనిపించిన విక్రమ్ ఈ గండం నుంచి ఏదైనా సరే సునాయాసంగా తప్పించుకోవడం అలవాటు కదా. రామలింగం సలహాతో మొత్తానికైతే రాధతో మాట్లాడి మొదటి రాత్రికి అంటే శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. వీళ్ళిద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలియని ప్రియ వీళ్ళిద్దరికీ మొదటి రాత్రి జరగకూడదు అని గట్టి ప్లానే వేసి వీళ్ళకి మేలి ముసుగు ఆచారం ఉండడంతో అక్కడి నుంచి రాధను తప్పించి ప్రియ విక్రమ్ కృష్ణ గదిలోకి వెళ్ళాలని అను సహాయంతో ప్లాన్ చేస్తుంది. వాళ్ళు ప్లాన్ చేసిన ప్లాన్ ప్రకారమే అక్కడేమో రాధను ఒక గదిలో బంధించేస్తారు. మేలి ముసుగు వేసుకుని విక్రమ్ కృష్ణ గదిలోకైతే ప్రియ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏంటి అలాగే నిలబడ్డావు, కొత్త మనిషిలాగా కూర్చో అని చెప్పి ఇంకా కృష్ణ అంటాడు. కృష్ణ అనేసరికి అలా నిలబడుతుంది. పాలు తీసుకో అనేసరికి నేను పాలు తాగుతానా, అయినా ఇప్పుడు పాలెందుకు, నీకు ఆకలేస్తే అక్కడ స్వీట్లు ఉన్నాయి తినేసి కింద పడుకో, ఎలాంటి అనుమానం రాకుండా బాగానే మేనేజ్ చేసావు, చాలా థ్యాంక్స్ రాధా, నాకు నిద్ర వస్తుంది, రేపు ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళాలి అనేసరికి ఇంకా అలా డ్యూటీకి వెళ్ళాలని ఇలా వెనక్కి జారబడేసరికి పక్కకు వచ్చి కూర్చుంటుంది. ఏంటి మొదటి రాత్రి అంటే ఇద్దరు కలిసి ఉండాలి కానీ ఒకరు కింద ఒకరు పైన పడుకుంటే ఎలాగా అన్నట్టు పక్కన కూర్చుని విక్రమ్ కృష్ణ వైపు జరుగుతూ ఉండేసరికి ఎందుకంటే రాధ విక్రమ్ కృష్ణతో ఏ రకంగా ఏ రీతిగా ఉంటుందో విక్రమ్కి బాగా తెలుసు. కానీ ఇక్కడ ప్రియ కొంచెం చొరవ తీసుకుని విక్రమ్తో కలిసి మొదటి రాత్రి పంచుకోవాలి అని ప్లాన్ కదా వేసి వచ్చింది గదిలోకి. సో తన వైపు జరుగుతూ ఉండి చెయ్యి ఎలా పెట్టడంతో ఇక్కడ ఒక విషయం గమనించుకోదు. ఆ చేతి మీద చిన్న టాటో ఉంటుంది, ఎవరికి ప్రియకు ఉంటుంది. ఆ విషయం మర్చిపోయి చెయ్యి అలా పెట్టేసరికి ఇంకా విక్రమ్ కృష్ణ చేతికున్న టాటోని చూస్తాడు. ఇదేంటి రాధ చేతికి టాటో ఉండదు, ఈ టాటో ప్రియ చేతికి ఉంటుందని వెంటనే తన మొహం మీద ఉన్న మేలి ముసుగు తీసేసేసరికి ఒక్కసారిగా ప్రియ షాక్ అవుతుంది. వెంటనే ఇంకా చెయ్యి పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చి అమ్మా నాన్న అంటూ అందరినీ పిలుస్తాడు. పిలిచేసరికి ఎదురుగుండా సేమ్ సారీలో ఇంకా నిలబడి ఉంటుంది ప్రియ. అదేంటి నువ్వేంటి ఈ చీర కట్టుకున్నావు, ఇది రాధ కట్టుకున్న చీర కదా అంటే రాధని ఏం చేసావు, ఏంట్రా నువ్వు తీసుకొచ్చావు అనగానే నువ్వు రాధ అనుకుని నా గదిలో వదిలిపెట్టింది ప్రియనమ్మా, రాధని ఏం చేసావు నా కోడల్ని ఏం చేసావు అంటూ ఇంకా తన తల్లి అంటే విక్రమ్ తల్లి కాస్త నిలదీసి అడుగుతూ ఉంటుంది. నాకేం తెలుసు, నేనేం చేయలేదు అని సమాధానం పొగరబోతు దానిలాగే సమాధానం చెప్తుంది ప్రియ. చెప్పడంతో నా భార్యని ఏం చేశావు అంటూ చెంప పగలగొడతాడు. ఏంటి నీ భార్య అంటున్నావు, చిన్నప్పటి నుంచి నేనే కదా నీ భార్యను అనుకుంటూ పెరిగాను, నువ్వనుకుంటే సరిపోయిందా, నేననుకోవద్దా, నువ్వు భార్యవి అని నువ్వనుకున్నావేమో కానీ నేను మాత్రం నిన్ను భార్యలా చేసుకోవాలి అనుకుని ఎప్పుడూ అనుకోలేదు. భర్తగా నన్ను చూసుకున్నావేమో కానీ నేను నిన్ను భార్యగా అనుకోలేదు. నేను మొదటి నుంచి నిన్ను చేసుకోననే చెప్పాను, ఇంట్లో వాళ్ళు ఇష్టం లేకుండానే చేశారు, అయినా నువ్వు ఆడదానివేనా, అలా ఎలా నా గదిలోకి వచ్చావు అంటూ మాట్లాడేసరికి నాకేం తెలుసు, ఖాళీగా ఉంది కదా అని వచ్చాను, అయినా సేమ్ చీర నువ్వు కట్టుకున్నావంటే పగడ్బందీగా ప్లాన్ చేసావా, ఇంతకీ రాధ ఎక్కడుంది, రాధని ఏం చేసావే అంటూ చెయ్యి ఎత్తబోయేసరికి కృష్ణ అంటూ గట్టిగా దమయంతి పిలుస్తుంది. ఏంటత్తా నువ్వైనా చెప్పడం చేత కదా నీ కూతురికి,
పెళ్ళైన మగవాడి గదిలోకి రావడం తప్పు. అది మొదటి రాత్రి రోజు నా భార్యని ఏం చేసి నీ కూతురు నా గదిలోకి దూరింది, అసలు నా భార్యని ఏం చేశారు అని చెప్పి ఇంకా చుట్టూ చూసేసరికి ఎక్కడి నుంచో చేతులు కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. అప్పటికే రాధ కాలికి దెబ్బ తగిలింది కదా, ఆ పెంట్ హౌస్ నిండా కూడా రక్తం వచ్చింది కదా. సో ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటారా అని చెప్పాను, కానీ అందరూ సైలెంట్ అయిపోతారు. గది వైపు తలుపులు కొడుతున్న సౌండ్ రావడంతో పరుగున అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా తలుపు కొడుతూ కొడుతూ అక్కడే పడిపోతుంది. కిటికీలోంచి చూడడంతో కింద పడిపోయి ఉంటుంది రాధ. గబగబా తలుపు డోర్ ఓపెన్ చేసి రాధను తన చేతులతో ఎత్తుకుని వస్తాడు. ఎందుకంటే కాలికి దెబ్బ తగిలింది కదా. చేతులతో ఎత్తుకొచ్చి అందరిలోనూ హాల్ దగ్గర కూర్చోబెట్టి, అంటే తన దగ్గరకంటూ పట్టుకుని, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా, నువ్వు అసలు ఎలాంటి పిచ్చి పని చేస్తావని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు పెంట హౌస్లో తనని బంధించింది ఎవరు నీకు సహాయం చేశారు? ఎవరైనా కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. చూడు ప్రియా, నా భార్య రాధను నా నుంచి దూరం చేయాలని మాత్రం నువ్వు అనుకోవద్దు. నా లైఫ్లోకి రాధ వచ్చేసింది, మా ఇద్దరికి పెళ్ళి జరిగిపోయింది. ఇంకా నువ్వు నా మీద ఆశలు పెట్టుకోవడం మానేస్తే అది నీకు చాలా మంచిది అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ అయితే వార్నింగ్ ఇచ్చేసరికి, ఒక్క నిమిషం అండి అంటూ రాధ, ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? అంటే నా భర్తను నా నుంచి లాగేసుకుందాం అనుకుంటున్నావా? నేను ఉండగా నా భర్త గదిలోకి నువ్వు రావడం ఏంటి? అంటే నువ్వు నన్ను తప్పించేసి నా భర్తతో జీవితాన్ని పంచుకోవాలి అని ప్లాన్ చేసి ఈ రకంగా నేను కట్టుకున్న చీరే కట్టుకుని పగడ్బందీగానే ప్లాన్ చేశావు అంటూ చెంప పగలగొట్టేసరికి, ఏయ్, నా కూతుర్ని కొట్టడానికి, నా కూతుర్ని ఒంటి మీద చెయ్యి వేయడానికి నీకేం హక్కు అర్హత ఉందనే కొడుతున్నావు? నా కూతురు ఒంటి మీద చెయ్యేసేంత విలువ నువ్వు చేస్తావా? నీకేం అర్హత ఉంది? నీ స్టేటస్ ఏంటి, మా స్టేటస్ ఏంటి అంటూ ఇంకా దమయంతి రాధను కొట్టడం కోసమని చెయ్యెత్తుతుంది. చెయ్యెత్తేసరికి విక్రమ్ కృష్ణ చెయ్యి పట్టుకుని, అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? మీకు పెద్దంతరం ఉంది కదా. నేను మిమ్మల్ని ఏదైనా మాట అంటే మీరు బాధపడతారు. మరి మీరు చేసే పనులు ఏమైనా బాగున్నాయా? మీ కూతురు చేసే పనులు ఏమైనా బాగున్నాయా? మీ కూతురు నన్ను ఒకప్పుడు ఇష్టపడి ఉండొచ్చు, కానీ నాకు రాధకు పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిపోయిన తర్వాత మీరు దాన్ని ఎలాగా మార్చలేరు. నేను రాధను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రాధను నా జీవితంలోంచి తప్పించాలని ఎవరు అనుకున్నా మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ గట్టిగానే సమాధానం చెప్పేసేసరికి, ఏంటమ్మా ముసుగు వేసి తీసుకొచ్చావు? ఒక్కసారి ముసుగు తీసి చెక్ చేసి తీసుకురావాల్సింది కదా. నాకేం తెలుసురా అను బల్లి అనేసరికి రాధను అక్కడ కూర్చోబెట్టి వచ్చాను. నేను తిరిగి వచ్చేసరికి రాధ ప్లేస్లో ప్రియ కూర్చుంది. ప్రియ కూర్చుంటే తను రాధనే అనుకున్నాను. సేమ్ చీర కట్టుకుని ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తుందని కలలో కూడా అనుకోలేదురా. అయినా పెళ్లి కానమ్మాయి పెళ్ళైన పరాయి మగాడి గదిలోకి వెళ్ళడానికి సిగ్గనిపించట్లేదా? ఏంటి దమయంతి, నువ్వైనా చెప్పాలి కదా, నీకు మాత్రం ఆ మాత్రం తెలియడం లేదా అని చెప్పనేసరి అని రామచంద్రయ్య అనేసరికి, అదేంటి బావగారు, చిన్నప్పటి నుంచి విక్రమ్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది కదా. సడన్గా రాధని పెళ్లి చేసుకుని వచ్చి విక్రమ్ తనకు అన్యాయం చేస్తే తను మాత్రం ఎలా తట్టుకుంటుంది? ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నీకు కొంచెమైనా తెలియడం లేదా? చిన్నప్పటి నుంచి విక్రమ్ని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే, కానీ విక్రమ్కి మరొక అమ్మాయితో శోభనం జరుగుతుంటే ఆ గదిలోకి విక్రమ్ భార్య వెళ్లకుండా మీ అమ్మాయి వెళ్తుందా? ఏంటి ఇది విడ్డూరం ఇక్కడ అంటూ ఇంకా విక్రమ్ తండ్రి అనేసరికి, నాన్న ఒక్క నిమిషం అని చెప్పి, చూడత్తా, నాకు ప్రియ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ప్రియని చేసుకోవాలని నేను ఏ రోజు అనుకోలేదు. ఆ విషయం మీకు చెప్పాను. అయినా సరే నేను ప్రియ నన్ను ఇష్టపడితే దానికి నేను ఏమీ చేయలేను. ఇప్పటికీ కూడా నాకు నా భార్య అంటేనే ఇష్టం. రాధను నేను ప్రేమించే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను. ప్రియని ఎలా ఇష్టపడతాను? రాధను నా లైఫ్లోంచి తప్పించాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను.
అది ఎవరైనా సరే ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా ఇలాంటి నాటకాలు ఆడినా ఎవరిని కూడా వదిలిపెట్టను, నీకు ఎవరు సహాయం చేశారో వాళ్ళని కూడా వదిలిపెట్టను అని చెప్పి విక్రమ్ కృష్ణ అయితే ఇంకా నడవలేకపోతున్న రాధను చేతులతో ఎత్తుకుని మరీ అక్కడి నుంచి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత గదిలో కూర్చోబెడతాడు. కాలికి ఫస్ట్ ఎయిడ్ అది చేసి ఇంకా కాలికి కట్టు కట్టేసరికి అసలు నువ్వు పెంట్ హౌస్ దగ్గరికి ఎలా వెళ్ళావు అని చెప్పి ఇంకా రాధను అడిగేసరికి నాకేం తెలుసు, నేను గదిలో కూర్చుని ఉండగా ఏదో ఒక పేపర్ నా మీదకి వచ్చి పడింది, పెంట్ హౌస్లో నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని కింద విక్రమ్ కృష్ణ అని రాసుండేసరికి ఈ టైంలో ఇప్పుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో అని నేను అక్కడికి వచ్చేసరికి ఎవరో వెనక నుంచి వచ్చి గది తలుపు వేసేశారు అనగానే ఇంకెవరై ఉంటారు, మా చెల్లెలు అనూయ అయ్యుంటుంది. ఆ ప్రియకు ఎప్పుడూ సపోర్ట్గా ఉండేది అనూనే. వాళ్ళిద్దరూ తోడి దొంగలు. నువ్వు నా భార్యగా ఉండడం తనకు ఇష్టం లేదు. అది సరే, నువ్వేంటి నా భార్య అంటూ అందరి ముందు భలే మాట్లాడేశావు. మరి మీరు నటిస్తున్నప్పుడు నేను నటించాలి కదా, ఎవరికి ఎలాంటి అనుమానం రావద్దు. ఒకవేళ నేను అక్కడ రియాక్ట్ కాకపోతే మీ భార్యగా ఉండడం నాకు ఇష్టం లేదని, మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోలేదని అందరికీ డౌట్ వస్తుంది కదా. కానీ నాకు ఒకందుకు మాత్రం చాలా బాధగా ఉందండి అని చెప్పనేసరికి దేని గురించి అని చెప్పనగానే మీ అమ్మగారిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. నన్ను తన సొంత కోడల్లా మీ అమ్మగారు ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. అత్తలా కాకుండా అమ్మలా ఉండు నా దగ్గర. నేను మీ అమ్మననుకో, నీకొచ్చిన కష్టాన్ని నాకు చెప్పుకో, నాకు పాప కావాలి అంటూ మాట్లాడేసరికి ఆవిడ్ని మోసం చేస్తున్నాననే బాధ నాకు ఎంతగానో వెంటాడింది. నేను ఆవిడ్ని మోసం చేయలేను అని నాకు అనిపించింది. కొంపతీసి మా అమ్మకు నిజం చెప్పేసావా ఏంటి? చెప్పేసి ఉండవులే, చెప్తే మా అమ్మ అలా ఎందుకు ఊరుకుంటుంది, అందరి ముందు రచ్చ చేస్తుంది కదా అనగానే మన అగ్రిమెంట్ ప్రకారం సంవత్సరం వరకు ఎవరికీ తెలియదు కదా. రామలింగం అన్నయ్యకు మీకు నాకే కదా, మన ముగ్గురికే తెలుసు కదా ఇది అగ్రిమెంట్ మ్యారేజ్ అని. ఇంతకీ మా నాన్న విషయం ఏమయ్యింది? మా నాన్న హత్య చేయలేదు అని నిరూపించడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఆ పని మీదే తిరుగుతున్నాను. మీ నాన్న మాత్రం నోరు విప్పి సమాధానం చెప్పడం లేదు. నన్ను మీరు పెళ్లి చేసుకున్నారు అని చెప్పాల్సింది అని చెప్పనగానే చెప్పి అవకాశం రాలేదు. అవకాశం వస్తే ఖచ్చితంగా చెప్తాను అని అక్కడి నుంచి కాస్త విక్రమ్ కృష్ణ వెళ్ళిపోతాడు. చెప్పాను కానీ చెప్పలేదని రాధకు అబద్ధం చెప్పాను. 365 రోజు వరకు కూడా రాధ వాళ్ళ నాన్న బయటికి రాడు అని ఇంకా బయట కూర్చుని ఉంటాడు. ఏంట్రా బయటకు వచ్చేసావు అనగానే, ఏ అనూకి బుద్ధి జ్ఞానం లేదా ఏంటి? ప్రియతో కలిసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంది. నేను గట్టిగా చెప్దామంటే ఏడుస్తుంది. పైగా నేనేదో మీ చెల్లిని ఏదో చేసేసానని అందరూ కూడా నా మీద పడిపోతారు అన్న ఉద్దేశంతోనే ఇంకా నేను ఏమీ చేయలేదు అని రామలింగం అంటాడు. సర్లే, రాధ కాలికి చాలా పెద్ద గాయమైనట్టుంది. అసలు పెంట హౌస్ దగ్గరికి వెళ్తే అక్కడ గాయం ఎలా అయిందో అర్థం కాలేదు. అక్కడ ఏదైనా తగిలింది, ఏదైనా ఉందేమో, పద చూద్దామని ఇద్దరు గబగబా వెళ్ళేసరికి ఇంకా అక్కడ గాజు పెంకులు ఉంటాయి. అంటే రాధ ఇక్కడి నుంచి బయటికి రావడం కోసం గాజు పెంకులు పగలగొట్టిందా, లేక అసలు గాజు పెంకులు ఎలా పగిలాయి ఇక్కడ అన్న ఆలోచన మీద ఇద్దరు సర్లే వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్పనేసరికి మొదటి రాత్రి ఈ రకంగా ముగిసిందన్నమాట. మొత్తానికైతే మొదటి రాత్రిని తప్పించుకున్నావు కదరా అనగానే ఆ ప్రియ ఎంతకు దిగజారిపోతుందని అస్సలు అనుకోలేదు. ఏం చేస్తుంది మరి? చిన్నప్పటి నుంచి నీ మీదే ఎన్నో ఆశలు పెంచుకుంది. ఇప్పుడేమో నువ్వు రాధని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టావు. ఇంకేం చేస్తుంది? ఏదో రకంగా నీకు భారీగా ఉండాలి అన్న ఉద్దేశంతో తన జీవితాన్ని కూడా పణంగా పెట్టి నీ గదిలోకి అడుగుపెట్టింది. నువ్వేమన్నా తెలివి తక్కువడువా? తనని పట్టుకుని మొత్తానికైతే అందరి ముందు బయట పెట్టావు అని చెప్పనగానే నేను అసలు కింద పడుకోమనగానే నా పక్కకొచ్చి కూర్చుంది. అప్పుడే నాకు అనుమానం కలిగింది తను ఖచ్చితంగా రాధ కాదని. రాధేంటో, రాధ వ్యక్తిత్వం ఏంటో, తన మనసేంటో నాకు బాగా తెలుసు అని రామలింగం దగ్గర రాధ గురించి గొప్పగా చెప్పేసేసరికి ఏంటి వీడు ఎప్పుడూ లేనిది ఒక వ్యక్తిని ఇంతలా పొగడమా, పైగా ఒక ఆడ మనిషిని పొగడమా, వీడిలో ఏదో మార్పు వస్తున్నట్టుంది. ఇది అగ్రిమెంట్ పెళ్ళిని కాస్త నిజం పెళ్ళి చేసేస్తారా ఏంటి వీళ్ళిద్దరూ కలిసి అని చెప్పి అనుకుంటూ
ఇంకా ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి అనుని మందలిస్తాడు, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దను, ఇలాంటి వేషాలు మళ్ళీ వేసావంటే నువ్వే ఇదంతా చేసావని నేను ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను. ఆ ప్రియ ఏదో చెప్పిందని, ప్రియ చెప్పిన బుద్ధి తక్కువ పనులన్నీ కూడా చేసుకుంటూ కూర్చుంటే తర్వాత నీకే సమస్యలు ఎదురవుతాయి. తర్వాత నీ ఇష్టం, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని ఇంకా అనుకైతే రామలింగం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అమ్మ రాధా అనుకుంటూ విక్రమ్ కృష్ణ తల్లి కాఫీ తీసుకుని వస్తుంది. అయ్యో మీరొచ్చారా, నేనే వచ్చేదాన్ని కదా అనగానే, వద్దొద్దమ్మా దెక్కు, నీ కాలికి అసలే దెబ్బ తగిలింది. అసలు అంతలా పెద్ద దెబ్బ ఎలా తగిలిందమ్మా, గాజు పెంకులు గుచ్చుకున్నాయా? అయ్యో అయినా నువ్వు పెంట్ హౌస్కి వెళ్లకుండా ఉండాల్సింది, అసలు పెంట్ హౌస్కి రమ్మని ఎవరు చెప్పారు అనగానే, అది అనేసరికి వీడంక చూడడంతో, వీడే చెప్పాడా అని చెప్పాను. కానీ నేను చెప్పలేదమ్మా, నేను గదిలో ఉన్నాను, పెంట్ హౌస్కి రమ్మని చెప్పి ఆ ప్రియే చెప్పుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాధని అడ్డు తొలగించుకుంటేనే కదా తను ఇక్కడికి వచ్చి ఇదంతా చేయగలుగుతుంది, అందుకే తప్పించుకుని ఉంటుంది అని చెప్పనేసరికి, తప్పించుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఆ ప్రియ మీద మాత్రం ఒక కన్నేసి ఉంచరా విక్రము అని చెప్పాను. కానీ తప్పకుండా బా, ఎందుకుంచను, ఈ మధ్య నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా, ఒక కన్నేసి ఆ ప్రియ మీద ఉంచు. ప్రియ నన్ను రాధని విడదీయాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది, కానీ రాధని నన్ను విడదీయడం ఎవ్వరి వరకు సాధ్యం కాదు, ఎప్పటికీ ఎవరికి సాధ్యం కాదని అక్కడ ఒక మాట చెప్పి వెళ్ళిపోతాడు. వీడేంటి ఎలా మాట్లాడుతున్నాడు, ఎవ్వరికీ ఎప్పటికీ సాధ్యం కాదు అంటే జీవితాంతం రాధతో కలిసి ఉండాలి అన్న ఆలోచన వీడికుందా? వీడు రాధతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాడా ఏంటి? నిజంగా రాధ చాలా మంచి అమ్మాయి, అమ్మాయికురాలు. రాధ లాంటి అమ్మాయి వీడి జీవితంలోకి వస్తే వీడి జీవితం చాలా బాగుంటుంది. వీడు వర్క్కి, ఈ ఇంటి దగ్గర ప్రశాంతతకి చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటాను, కానీ వీడు కోరుకోవాలి కదా. అసలు వాళ్ళ నాన్నను బయటికి తీసుకొచ్చేంత వరకు కూడా వీడు ఈ సంవత్సరం అగ్రిమెంటు పూర్తయ్యే వరకు తీసుకురాను అని చెప్తున్నాడు. పాపం రాధ ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ ఇంకా వీడైతే రామలింగం అయితే అనుకునేసరికి ఇంకా ఈ ప్రియ మాత్రం, ఏంటి ఎత్తులు చిత్తులు చేస్తానని చెప్పావు, ఇదేనా అనగాని, ఏం చేయను మమ్మీ, నేను పక్కగా ప్లాన్ చేశాను, కానీ బావ నాకు నేను బావకు దొరికిపోయాను, బావ నన్ను చూసేశాడు అని చెప్పాను. కానీ అందులోని బావ ముసుగేసుకున్నప్పుడు చాలా థ్యాంక్స్ అని చెప్పిన తర్వాత, ఇంకా నువ్వు నాకు ఇంతలా సపోర్ట్ చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అని చెప్పి ఇంకా అలా చెప్పాడు. చెప్పిన తర్వాత మేనేజ్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు. వీళ్ళిద్దరికీ మేనేజ్ చేయడం ఏంటమ్మా, అసలు బావ రాధకు ఎందుకు థ్యాంక్స్ చెప్పుంటాడు, ఏ విషయంలో థ్యాంక్స్ చెప్పుంటాడు, పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టడం కోసమా, లేదంటే ఇప్పుడు మొదటి రాత్రికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ చెప్పాడా? దానికో దీనికో దేనికో ఏమీ అర్థం కావట్లేదు. అసలు బావ ఎందుకు థ్యాంక్స్ చెప్పాడో అర్థం కావట్లేదు అనగాని, అంటే నీ ఉద్దేశం ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఏదో మిస్టరీ ఉందని నీ ఉద్దేశమా అనగాని, ఎగ్జాక్ట్గా అయితే తెలియదమ్మా, కానీ ఖచ్చితంగా అయితే ఏదో ఉందని అర్థమవుతుంది మామ్. ఎగ్జాక్ట్గా అయితే ఏదీ తెలుసుకోలేకపోతున్నాను, కానీ మామ్ బావ లేకపోతే నేను ఉండలేను. బావ జీవితంలోంచి ఆ రాధను శాశ్వతంగా తొలగించి నన్ను బావకు దగ్గర చెయ్యమ్మా. బావే నా సర్వస్వం. నేను బావ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నానో నీకు తెలియదా? మరి తెలిసి కూడా నాకు బావ దక్కకపోతే నా పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచించాలి కదా. ప్లీజ్ అమ్మా, నాకు బావ కావాలి అంటూ ఇంకా మాట్లాడేసరికి, సర్లే ఏదో ఒకటి చేస్తానులే అంటూ దమయంతి చెప్పేసేసరికి వీళ్ళిద్దరు మాటలు చాటుగా ఉన్న రామలింగం వెంటనే విక్రమ్ కృష్ణకి కాల్ చేస్తాడు. ఒరే, ఈ తల్లి కూతుర్లిద్దరూ నీ కాపురం మీద ఒక కన్నేశారా, నువ్వు వాళ్ళ మీద కన్ను వేయమనడం కాదు, మీ ఇద్దరికి అంటే నీకు రాధకు మధ్య ఏ సంబంధం లేదు అన్న విషయం కనుక బయటికి వస్తే చాలా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందిరా. మీ ఇద్దరిది అగ్రిమెంట్ పెళ్ళని తెలిస్తే నెక్స్ట్ మినిట్ రాధని ఇంట్లోంచి బయటకు గెంటేసి నీ జీవితంలోకి ప్రియను తీసుకొస్తారు. తర్వాత నీ ఇష్టం, నీకు నచ్చినట్టు నీ జీవితాన్ని లీడ్ చేయొచ్చు అని చెప్పాను. కానీ అది కాదురా, అలా ఎలా అని చెప్పాను. కానీ అలా ఎలా అంటే ఏం చెప్పాలి, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది అయితే ఇది. అందుకోసమనే
రాధా నువ్వు కొంచెం క్లోజ్గా ఉండండి. ఏ హనీమూన్ అని చెప్పి ఒక వారం రోజులు బయటకు తీసుకువెళ్ళరా? రాధైనా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళ దాడి నుంచి తప్పించుకోవడానికి అనగానే, సరే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను, ముందు రాధని అడగాలరా, రాధ వస్తానంటుందో రానంటుందో అని చెప్పి అనుకుంటూ రాధ దగ్గరికి వెళ్ళి అడగడంతో, కొన్ని రోజులు నువ్వు ఈ లైఫ్ నుంచి రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నావా? మనిద్దరికి హనీమూన్ టికెట్స్ బుక్ చేస్తున్నాను, మనిద్దరి మధ్య ఏమీ లేదని నీకు తెలుసు, అందుకే ఆ విషయం తెలియచేయడం కోసమే ఇదంతా ఇలా ఉంది అని చెప్పాను. కానీ సరే మీ ఇష్టం, ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళండి, కానీ మా నాన్నను మాత్రం వీలైనంత తొందరగా విడిపించండి. సారీ, నన్ను క్షమించు, మీ నాన్నని నేను వీలైనంత తొందరగా విడిపించలేను. విడిపిస్తే నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపోతారు. నా చిట్టి నాకు దొరికేంత వరకు నిన్ను నా లైఫ్లోంచి వెళ్ళనివ్వను, ఆ సీనుని బయటికి రానివ్వను అని చెప్పి ఇంకా వీడైతే అనుకుంటాడు. వీడు అనుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే కాలు బాగోలేదు కదా, కుంటుకుంటూ నడుస్తూ ఉండగా స్టిక్కు జారి పడిపోతుంది. ఇంకా వీడు కూడా అంటే రామచంద్రయ్య కూడా వస్తూ ఉంటాడు. వస్తూ ఉండేసరికి ఇంకా స్టిక్ ఎప్పుడైతే కాలుకి దెబ్బ తగిలింది కదా, పడిపోయేసరికి అమ్మ రాధా అనుకుంటూ గబగబా పట్టుకుంటాడు. పట్టుకుని పైకి లేపి, ఏంటమ్మా నీ కాలుకి దెబ్బ తగిలినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా, జాగ్రత్తగా ఉంటేనే కదా ఎలాంటి ఇబ్బంది ఉండదు, అది అర్థం చేసుకోకుండా నువ్వెందుకు ఇలా నడుచుకుంటూ వచ్చావు? ఒరే కృష్ణ అనేసరికి ఆ మామయ్య అనగానే, రాధని గదిలోకి తీసుకెళ్ళు, రాధకి ఏం కావాలో చూసుకో, తను నీకు అందుబాటులో లేకపోతే నన్ను పిలు, లేదంటే మీ అత్తగారిని పిలు, నువ్వు మాత్రం హాల్లోకి వచ్చి ఇలా పడిపోవద్దమ్మా, మళ్ళీ అది ఇంకా ఎక్కువైపోతుంది, చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అని ఇంకా చెప్పడంతో సరే అని చెప్పి ఇంకా రాధ గదిలోనే కూర్చుని ఉండేసరికి రాధ మీద చాలా అఫెక్షన్ చూపిస్తాడు. ఇంకా వీడైతే రాధకు భోజనం పెట్టడం, రాధను జాగ్రత్తగా చూసుకోవడం అంతా చూసి ఒక రకంగా రాధ కూడా మార్పు వస్తుంది. రాధలో కూడా విక్రమ్ కృష్ణ మీద ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఏంటి, నేను ఇతని మీద ఇలాంటి ఆలోచనతో ఉన్నాను, నేను కేవలం నా తండ్రిని విడిపించుకునే ప్రయత్నంగానే వచ్చానే తప్ప నేను ఇలాంటి వాటికి దూరంగా ఉండాల్సిందే, దగ్గరైతే నా తండ్రి నాకు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది అని ఇంకా రాధైతే సైలెంట్గా ఉంటుంది. ఇంకా ప్రియ మాత్రం రాధను ఏదో ఒకటి చేసి అట్లీస్ట్ ప్రాణాలైనా తీసి దక్కించుకోవాలి అన్న ఒకే ఒక్క కారణంతో ఇంకా ఆగుతున్నాను. కానీ ఆ రాధ ప్రాణాలు తీసేయడం ఎంతసేపు అమ్మా, బావని నేను సొంతం చేసుకోవడం మరెంతసేపు? ఓసే పిచ్చి మొహమా, రాధను నువ్వు ఏదైనా చేస్తే వాడు అటు తిరిగి నీ దగ్గరికే తీసుకొస్తాడు, నువ్వే నిజాన్ని బయట పెట్టే పరిస్థితి తీసుకొస్తాడు, ఇప్పుడు కూడా నువ్వే దొరికిపోయావు, అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పాను. కానీ నేను ఇప్పటికీ దొరకనమ్మా, బావను సొంతం చేసుకునే వరకు అనగానే, శోభనం గదిలో ఎలా దొరికిపోయావో చూసావు కదా, నువ్వు ప్రీ ప్లాన్డ్గా పగడ్బందీగా అంతలా ప్లాన్ చేసినా అది అక్కడే ఉండి ఇంతలా దొరికిపోయేటట్టు చేసింది, అది గుర్తుపెట్టుకో అని ఇంకా తన తల్లి దమయంతి చెప్పేసరికి, ఏం చేయనమ్మా అనగానే, ఏదో ఒకటి చేయి, మీ బావని మాత్రం సొంతం చేసుకో, అది గుర్తుపెట్టుకో అని చెప్పి దమయంతి అయితే చెప్తుంది. ఇంకా రాధ వీళ్ళిద్దరి మధ్యలో రామలింగం కాస్త నలిగిపోతూ ఉంటాడు. ఎందుకంటే రాధ ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడ్లో ఉంటుంది, నవ్వుతున్నప్పుడు నవ్వుతుంటూ ఉంటుంది, విక్రమ్ మీద సీరియస్ అయినప్పుడు సీరియస్గానూ ఉంటుంది. ఇంకా ఈ రకంగా రాధ అలాగే విక్రమ్ ఇద్దరు కూడా కొట్టుకుని టామ్ అండ్ జెర్రీలా ఉంటారు. వీళ్ళు చూస్తే ఇలా టామ్ అండ్ జెర్రీలా ఉంటారు. ఆ ప్రియ చూస్తే వీళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు దొరికిపోతారా, ఎప్పుడెప్పుడు కీ పాయింట్ పట్టుకుందామా, బావని ఎప్పుడు సొంతం చేసుకుందామా అని ఆ ప్రియ కాస్త ఎదురు చూస్తూ ఉంటుంది. బావకి ఏం చెప్పాలో అర్థం కాదు, బావకి ఎంత చెప్పినా కానీ నా మాట అర్థం చేసుకోడు అని ఇంకా బయట ఉన్న రామలింగం ఆలోచిస్తూ ఉండగా, ఏంటి ఇప్పటి వరకు ఏదో ఆలోచిస్తున్నావు అని చెప్పాను, కానీ నేనేం ఆలోచిస్తున్నాను, నేనేమీ ఆలోచించడం లేదు అని చెప్పనేసరికి
చూద్దాం మరి రాధా జీవితంలో విక్రమ్ ఎలా ఎంట్రీ ఇస్తాడో. రాధా విక్రమ్లు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ జీవితాన్ని లీడ్ చేయాలని, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడాలని, విక్రమ్ వెతుకుతున్న ఆ చిట్టియే రాధ అన్న విషయం విక్రము ఇటు రామచంద్రయ్య తెలుసుకుని సీనుని విడిపించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.